ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్వప్న. ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ భారతీయ పరిపాలన సేవలో అత్యంత సీనియర్ అధికారుల్లో ఒకరు. ఆయన 1983 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. తన సుదీర్ఘ సేవాకాలంలో జిల్లా కలెక్టర్ నుంచి ముఖ్య కార్యదర్శి వరకు అనేక కీలక పదవుల్లో పనిచేశారు. రాజకీయ శాస్త్రంలో పీజీ, జాతీయ అభివృద్ధి మరియు ప్రాజెక్టు ప్రణాళికలో ఉన్నత విద్య, మేనేజ్మెంట్ డిప్లొమా వంటి అర్హతలు కలిగి ఉన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అదనపు ప్రధాన కార్యదర్శి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, టీటీడీ ఈవోగా ప్రతిభావంతంగా పనిచేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పరిపాలన క్రమశిక్షణ, పారదర్శకత, సమర్థవంతమైన నిర్ణయాలకు ప్రసిద్ధి చెందారు. ప్రభుత్వ పరిపాలన, ఆర్థిక నిర్వహణ, విధాన రూపకల్పనలో దాదాపు 4 దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారు. పదవి విరమణ అనంతరం వివిధ సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్గా మరియు ప్రజా విధానాలపై సలహాదారుగా సేవలందిస్తున్న శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలు మొదలైన ఆధ్యాత్మిక విలువలపై ఎంతో ఆసక్తి. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమం వీక్షించండి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, అలాగే మీరు ఐఏఎస్ చదివారు. ఐఏఎస్ చదివిన తర్వాత కూడా అన్ని పదవులు బాధ్యతలు మీరు స్వీకరించిన తర్వాత కూడా మీరు ఆధ్యాత్మికత వైపు, అదేవిధంగా ధార్మిక సంఘాలు కావచ్చు, ఆధ్యాత్మిక సదస్సులు కావచ్చు, వీటిలో మీరు మమేకం అవుతూ ఉంటారు. అయితే ఎందుకు మీరు ఆ దిశగా ఎలా వెళ్ళాలనిపించింది? అంతగా మమేకం అవ్వాలని కోరిక మీకు ఎలా వచ్చింది? ఇదేనమ్మా, ఇందాక మీకు చెప్పినట్టుగా చాలా మంచి ప్రశ్న. మా తండ్రి గారు, మా తల్లి గారు, మేము చిన్నప్పుడు వారు ఇలాంటి కార్యక్రమాలకి ఎక్కువగా మమ్మల్ని తీసుకెళ్ళేవారు. మేము విశాఖపట్నంలో పెరిగాను బాల్యంలో. అక్కడ వివేకానంద హాల్లో అనేక సంగీత కార్యక్రమాలు జరుగుతుండేవి. మాకు సంగీతం, ఇప్పటికి కూడా నాకు సంగీతం అంటే తెలియదు, కానీ సంగీతాన్ని వింటే నేను చాలా ఆనందంగా ఉంటాను. సంగీతం అయితే నాకు తెలియదు, నేనేమి పాడలేను గట్టిగా. సంగీతం, శాస్త్రీయ సంగీతం నాకు రాదు. కానీ శాస్త్రీయ సంగీతం ఎన్ని గంటలు పెట్టినా నేను వినగలను, చాలా ఆనందిస్తాను. రోజు పొద్దున్న విధిగా నేను మా భార్య కూర్చుని కాఫీ తాగుతూ ఒక అరగంట సేపు కనీసం శాస్త్రీయ సంగీతం వింటాం. సో నాన్నగారు, అమ్మగారు ఈ సంగీత సభలకి తీసుకెళ్ళేవారు. అక్కడికి వెళ్ళి కొంచెంసేపు కూర్చునేవాళ్ళం, మిగతా సమయంలో అటు ఇటు పరిగెత్తేవాళ్ళం. కానీ ఆ శాస్త్రీయ సంగీతం వినే అలవాటు చిన్నప్పటి నుంచి కూడా మాకు బాగా వచ్చింది. అలాగే హరికథలు, ఆ రోజుల్లో మూలకుట్ల సదాశివ శాస్త్రి గారు అని చెప్పి ఆయన వచ్చేవారు, పెద్దవారు. ఆయన చాలా గొప్పగా మనకి హరికథలు చెప్పేవారు. అలాగే ప్రవచనాలు, చిన్నప్పుడు ప్రవచనాలన్నీ కూడా ఎకరాల కృష్ణమాచార్య గారు ఆ రోజుల్లో విశాఖపట్నంలో చాలా గొప్పగా ప్రవచనాలు ఇచ్చేవారు. వారి ప్రవచనాలకి తరచూ వెళ్తుండేవాళ్ళం. ఇలాగ అనేక మంది ప్రవచనాలకు వెళ్ళటం, కార్యక్రమాలకు వెళ్ళటం, తర్వాత గుళ్ళకి, గోపురాలకి రెగ్యులర్గా వెళ్ళటం. ఎవరైనా ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ సత్యనారాయణ వ్రతం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చోవడం. ఈ విధంగా చిన్నప్పటి నుంచి అలవాటైంది. తర్వాత సత్యసాయి కాలేజీలో బాబాగారు ప్రతి సంవత్సరం మాకు ఒక సమ్మర్ కోర్స్ అని చెప్పి ఒక 30 రోజుల కోర్సు పెట్టేవారు. ఆ సమ్మర్ కోర్సు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ మీద పెట్టేవారు. వారు దేశం నుంచి అలాగే పరదేశాల నుంచి ఈ కల్చర్ మీద, సంస్కృతి మీద చక్కగా ప్రసంగించే వాళ్ళందరినీ కూడా పిలిపించేవారు. వారందరూ వచ్చి శ్రీరామాయణం మీద, మహాభారతం మీద, భాగవతం గురించి, భగవద్గీత గురించి, అలాగే కొన్ని సందర్భాల్లో న్యూ టెస్టమెంట్ గురించి, ఖురాన్ గురించి అక్కడక్కడ ఈ ఉపన్యాసాలు ఇచ్చేవారు. అలాగే సిక్కిజం గురించి మాట్లాడేవారు, జైనిజం గురించి మాట్లాడేవారు. సో అన్ని విశ్వాసాల గురించి ఉపన్యాసాలు ఉండేవి. చాలా లోతుగా కొన్ని ఉపన్యాసాలు సాగేవి. తెలుగులో కొన్ని ఉండేవి, ఇంగ్లీష్లో ఎక్కువగా ఉండేవి. ఈ ఎక్స్పోజర్ వల్ల కూడా ఇది ఒక గొప్ప సాంప్రదాయము, ఇందులో మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది అనే ఒక విషయం నాకు అవగతం అయింది. అంతకంటే ఎక్కువ చదువుకోలేకపోయినా ఆ రోజుల్లో. కానీ తర్వాత రాను రాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయడం ప్రారంభించినప్పుడు సరే కొంత సాంస్కృతిక సభలకి వాటికి వెళ్ళటం అలవాటుగానే ఉంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో నాకు ఒక అవకాశం పోస్ట్ వచ్చినప్పుడు అక్కడ వీటి గురించి
నాకు చాలా గొప్పగా ఎక్స్పోజర్ లభించింది. ఈ విషయాలన్నీ ఇంకా బాగా లోతుగా ఆలోచన చేయటం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రధాన కర్తవ్యం ఈ రోజుల్లో ధర్మ ప్రచారం. ఆ ధర్మ ప్రచారాన్ని ఇంకా ఎంత బాగా చేయాలి, బాగా విస్తరించగలగాలి, అందరికీ స్వామివారిని దగ్గరికి తీసుకువెళ్ళాలి, స్వామివారికి నచ్చిన మార్గంలోకి వాళ్ళందరినీ తీసుకురావాలి, ధర్మ శిక్షణ, ధర్మ ప్రవర్తన, ధర్మ ఆచరణ అందరికీ ఎలా నేర్పించగలగాలి, పాఠశాలల్లో అంటే టీటీడీ కళాశాలల్లో కానీ లేదా ఇతరులకు కానీ ఎలా చేయాలి అనే వాటి గురించి ఆలోచన చేయడానికి మంచి అవకాశం స్వామివారు ఇచ్చాడు. అవన్నీ కూడా దాన్ని ఒక కార్యక్రమాల కింద రూపొందించడం, వాటిని అమలు చేయడం. సో అక్కడ ఉన్న 2 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాల్లో తదేక రకమైన ఒక ధ్యానంతో చేయడం ఒక గొప్ప అనుభూతిని నాకు నింపింది. తర్వాత పదవి విరమణ తర్వాత 2020 తర్వాత మనకు వచ్చిన కోవిడ్ పరిస్థితులలో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో అప్పుడు ఇంట్లోనే ఉండవలసిన సమయంలో యూట్యూబ్ ద్వారా చాలా విషయాలు చూశాను, అనేక ఇంటర్వ్యూలు విన్నాను, పెద్దలు చెప్పిన విషయాలు. అలాగే నా దగ్గర అనేక గ్రంథాలు ఉన్నాయి. మా ఇంట్లో సుమారుగా ఒక 2-3 వేల గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలని తిరగేయడం, కొన్ని విషయాలన్నీ సేకరించడం, నోట్స్ రాసుకోవడం. అంటే ఈ గ్రంథాలన్నీ కూడా నాన్నగారి దగ్గర నుంచి వచ్చాయా లేకపోతే కొన్ని నాన్నగారి నుంచి వచ్చాయి, మా నాన్నగారి నుంచి కొన్ని వచ్చాయి. కానీ అత్యధికం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నప్పుడు అనేక మంది రచయితలు రావడం, నా మీద ఉన్న అభిమానంతో బహుకరించడం, గ్రంథాలు వారు రాసిన గ్రంథాలు బహుకరించడం, వేరే వేరే మన సభలకు వెళ్ళినప్పుడు, పుస్తకావిష్కరణ సభలకు వెళ్ళినప్పుడు వారు గ్రంథాలని ఇవ్వడం. అలాగే పెద్దలు చాకంటి కోటేశ్వరరావు గారు కానీ లేదా సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రత్యేకంగా అనేక గ్రంథాలు వారి ద్వారా ముద్రితమైనవి. అవన్నీ కూడా నాకు ఎప్పటికప్పుడు వారు బహుకరించడం, అవి జాగ్రత్తగా కూర్చుని చదవడం. అలాగే ఇందాక చెప్పినట్టు యూట్యూబ్లో ప్రవచనాలు, ఎన్నో అంశాలు ఈ మహానుభావులు అందరూ మనకు అందిస్తున్నారు. మనం కూర్చుని వినగలిగితే ఎన్నో గొప్ప పాఠాలు వారు చెప్తున్నారు. అవన్నీ కూడా వినటానికి నాకు అభిరుచి పెరగడం ద్వారా ఇలాగ ఈ కార్యక్రమాల్లో వెళ్ళటం, దాంట్లో కొంచెం నిమగ్నం అవటం. పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారంటే నేను తప్పనిసరిగా ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఒక నోట్బుక్ వెంట తీసుకువెళ్తానమ్మా. ఆ ప్రవచనంలో తెలియని విషయం వినంగానే అది రాసుకునే ఒక అలవాటు చేసుకున్నాను. తద్వారా విషయాలు నోట్ చేసుకోవడం, అది మళ్ళీ ఇంకొకసారి తీరిక సమయంలో చూసుకుంటే అది మనకి పునశ్చరణ జరుగుతుంది. దాన్ని మళ్ళీ ఎక్కడైనా మనం వాడాలి, మనం తెలుసుకున్నది మళ్ళీ మనం మాట్లాడగలిగితే వ్యాప్తి చెందుతుంది ఆ విషయం. ఈ దృష్టితో నేను ఈ ఈ ఈ రంగంలోకి, ఈ మార్గంలోకి ఎక్కువగా రావడం, ప్రయాణం చేయడం జరుగుతుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా ప్రవచనాలు నేను కూడా చెప్పొచ్చా, చెప్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన మీకు ఎప్పుడైనా? లేదమ్మా, నేను అలాంటి సాహసం నేను ఎప్పుడు చేయలేను. ఎందుకంటే వారందరూ మహాపండితులు, వారికి ఉన్న పాండిత్యానికి జోహార్లు. అంటే మనం ఇంత నేర్చుకున్నాము, ఇన్ని పుస్తకాలు చదివాము, ఇంత అవగాహన ఉంది, చిన్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబ నేపథ్యంలో మనం వచ్చాం కాబట్టి అనిపించలేదా మీకు ఎప్పుడు? నాకంటే నాకెప్పుడు కూడా ఇలాగ మాట్లాడటం, నలుగురితో సంభాషణ చేయటం, నాకు నిత్యం అనేక మంది కలుస్తూ ఉంటారు. లేదా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఆ కార్యక్రమంలో నలుగురు చుట్టూ చేరితే వాళ్ళతో విషయాలు మాట్లాడటం, లేదా నిన్న మళ్ళా సభకి వెళ్ళానండి, ఆ సభలో సామవేదం గారు ఈ విషయం చెప్పారు అని వాళ్ళతో పంచుకోవడం. ఈ విధంగా ఆ విషయాలు వ్యాప్తి చెందడానికి నేను కొంత ప్రయత్నం అయితే చేస్తున్నాను. కానీ ఏకంగా అవి కూర్చుని ప్రవచనాలు ఇచ్చే స్థాయికి నేను ఇంకా రాలేదు. అది చాలా చాలా దుర్లభమైన ఒక చర్య. అది వారందరూ చేయడమే చాలా బాగుంది. మన అదృష్టం. మనం ఇవాళ వారందరికీ సమకాలీనంగా ఉన్నాం. మనం ఎన్ని అద్భుతమైన అంశాలు వారు చెప్తున్నారు. అవతార తత్వాలు కావచ్చు, అమ్మగారి గురించి కావచ్చు, అయ్యగారి గురించి కావచ్చు, లేదా మనకున్న ఇతిహాసాల గురించి కావచ్చు, ఉపనిషత్తుల గురించి కావచ్చు, ఎన్ని అద్భుత విషయాలు వారు చెప్తున్నారు. అలాగే మనకి సమాజంలో కొంతమంది వక్రీకరించి మాట్లాడే పెద్దలు కూడా తయారయ్యారు. అవును. సో అలాంటి వాళ్ళ మాటలు విని కొంతమంది పాపం చెడు ఆలోచనలకు లోనవుతున్నారు. కొంతమంది
తీవ్రంగా దుఃఖిస్తున్నారు. ఇదేమిటండి ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని వాళ్ళలో చాలా ఆవేదన బయలుదేరుతోంది. సో నాతో వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు ఇది పంచుకుంటారు. ఏమండి ఈ మధ్యన ఈ మత గురువు ఈ విధంగా అన్నారేంటండి అని, ఉదాహరణకి శంకరాచార్య గురించి ఇలా అన్నట్టు కదా, ఎందుకంటారండి ఇలాగా, తప్పు కదా, మరి ఇలా అనటం సబబుగా లేదు కదా అన్నప్పుడు మనం ఆ గురువుని ఎండగట్టడం చాలా సులభం. కానీ అది మనకి ప్రస్తావన అవసరం లేదు. వారికి ఉన్న ఆలోచన ఏదో వారు ఆ సమయంలో చెప్పారు, యథార్థం ఏమిటో మనం తెలుసుకోవాలి. కానీ సార్ ఇప్పుడు వారికి ఉన్న ఆలోచన ఏదో వారు చెప్పారు అంటే, వారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ప్రభావం సమాజం మీద, హిందూ ధర్మం మీద ఏ విధంగా పడిందో మనందరం చూసాం. ఇప్పుడు మనం పేరు అప్రస్తుతం అయినప్పటికీ, ప్రస్తావించకపోయినప్పటికీ కూడా, కానీ ఖండించే ప్రయత్నం కొంతమంది చేస్తారు, కానీ కొంతమంది మాత్రం చెల్లించకుండా అలాగే ఉండిపోయారు. కానీ ఇది హిందూ ధర్మం మీద ఎలా అయినా ఇది గొడ్డల పెట్టులా ఉంది, ఇలాంటి వారిని ఇదే ఉపేక్షించుకుంటూ పోతే ఇలాంటి వారు ఇంకొన్ని కామెంట్స్ చేస్తారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల గురించి మాట్లాడిన వారు ఇంకొకరి గురించి మాట్లాడతారు. వారు వినాయకుడి గురించి మాట్లాడారు, మీరు ఏదైతే ప్రస్తావించారో అన్ని దేవుళ్ళ గురించి వారు అదే విధంగా మాట్లాడారు. కానీ ఖండించడానికి కొంతమంది వెనకడుగు వేశారు. ఎందుకంటారు? ఏం లేదమ్మా, ఇదేంటంటే మనం అలాంటి వారిని మనం పదే పదే మాట్లాడుతున్న కొద్దీ మనం వారిని పాపులర్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు అలాంటి వాక్కుల వల్ల ఉపయోగం ఏమీ లేదు, నేను ఇంకా దాన్ని స్మరించకూడదు. నాకు ఒకవేళ బలానా ఆచార్యుల యొక్క ఉపన్యాసం వల్ల నాకు మేలు జరిగినప్పుడు నాకు లభించిన ఈ మేలు 10 మందికి అందించాలి. మన వేదవాక్కు కూడా అలాగే ఉంటుంది. మన వేదవాక్కు ఏముంటుందంటే, మనం ఏదైనా ఒక ఆహారాన్ని స్వీకరించినప్పుడు ఆహారం ఏకః స్వాదు న భుంజీత, మనం ఎప్పుడైనా సరే ఒక మధుర పదార్థాన్ని మనం ఒక్కరమే స్వీకరించకూడదు. మధుర పదార్థాన్ని మనం స్వీకరించినప్పుడు 10 మందికి చెప్పాలట. అలాగే ఒక అద్భుతమైన వాక్కు ఎవరి దగ్గర నుంచైనా మనం విన్నాం అనుకోండి, దాన్ని వెంటనే 10 మందితో పంచుకోమన్నారు పెద్దలు. అలాగే అది దానివల్ల నేను బాధపడ్డాను. ఉదాహరణ కిందాక మనం చెప్పుకున్నట్టుగా ఆదిశంకరుడు గురించి మాట్లాడిన విషయం నాకు బాధ కలిగించింది. ఆ బాధని నేను 10 సార్లు మాట్లాడుతున్నప్పుడు నేను 10 సార్లు బాధని అనుభవిస్తున్నాను. నేను ఎందుకు బాధపడాలి? ఆయన మాట్లాడారు, ఆ మాటలు వ్యాప్తి చెందాయి, వ్యాప్తి చెందిన వారందరూ బాధపడ్డారు. వీరందరి బాధకి కారణం ఆయన, కాబట్టి ఈ బాధ అంతా ఆయన మీద పడుతుంది వెళ్ళి. కానీ ఇక్కడ శైవులు వైష్ణవులు అంటూ కూడా ఒక చీలిక మాటలు కూడా మాట్లాడేవారు. అవును, ఏ విధంగా మనం మాట్లాడినా కూడా మన సనాతన ధర్మం యొక్క గొప్ప విషయం ఏమిటంటే విశాల దృక్పథాన్ని మనకు నేర్పిస్తుంది. విశాల దృక్పథం అంటే మన మీద యుద్ధానికి వచ్చిన వాడిని ఉపేక్షించమని కాదు, అక్కడే ఈ జాతి కొన్ని తప్పులు చేసింది. విశాల దృక్పథం అన్నది విషయాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే, కానీ సమస్యని పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్య సాహసాలు మనం పక్కన పెట్టకూడదు. ఆ విధంగా మన జాతి చేయటం ద్వారా అనేక గుళ్ళు గోపురాలు ముష్కరులు వచ్చి దాన్ని అంతా కూడా విధ్వంసం చేశారు. అనేక దుర్మార్గాలు సమాజంలో చేశారు. కాబట్టి అలా చేస్తున్న వారిని ఉపేక్షించాలని నేను ఎప్పుడు అంటలేదు, ఎదుర్కోవాలి వారిని. ముందు మాట ద్వారా, మాట వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు ఏదైనా చేష్టలు చేయడం ప్రారంభించారు అనుకోండి, మనం తిరిగి చేయడానికి సిద్ధంగా ఉండాలి. వాడు ఒక లంపకాయ కొడితే ఇంకో లంపకాయ మనం కొట్టడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని నేను బుద్ధుడి తర్వాత వచ్చాను, నేను ఇంకో లంపకాయ కూడా నువ్వు కొట్టు, నాలో చాలా చాలా గొప్ప శాంత స్వభావం ఉంది అని చూపించే పరిస్థితులు ఇవాళ లేవమ్మా. కాబట్టి మాటకి మాట చెప్పాలి, కానీ అది ఎలాంటి వారికి? మనతో శత్రువులు అన్నవారికి. కానీ ఈ ఆచార్యులు మన శత్రువులు కాదు. అవును, ఈ ఆచార్యులు మనలోని వాడే, మనలోనే ఉన్నతంగా చదువుకున్నవాడు, ఒక గౌరవ స్థానానికి చేరినవాడు. ఎందుకు మాట్లాడాడు? ఆయన వివేకానికి వదిలేద్దాం. కానీ అది నేను 10 సార్లు 10 సభల్లో మాట్లాడుతున్నంతసేపు నాకు దుఃఖం పెరుగుతోంది. నా మనస్సులో దుఃఖం చేరినప్పుడు నా ఆలోచన విధానం కొంచెం తొత్తరపాటికి లోనయ్యే ప్రమాదం ఉన్నది. దానివల్ల నేను ఏదైనా తప్పు చేయొచ్చు. ఆయన నేను ఆచరించట్లేదు, ఆయన నేను నా గురువుగా స్వీకరించట్లేదు,
ఆయన చూపిన మార్గంలో నేను నడవట్లేదు, ఆయన చెప్పిన మాట నాకెందుకు, ఉమ్, దాని యొక్క ప్రతిఫలం తప్పక అలాంటి వారికి ఆ భగవంతుడే అందిస్తాడు. ఉమ్, ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలి. మనం ఆయన 4 మాటలు అంటాం, ఆయన మళ్ళా సమర్థించుకోవడం ఇంకో 4 మాటలు అంటాం. ఇవన్నీ కూడా రికార్డు చేసి లౌడ్ స్పీకర్స్లో కొన్ని ఒక విశ్వాసానికి చెందిన వారు దాన్ని ప్రచారం చేస్తూ సమాజంలో, చూడు మీ హిందూ సమాజంలో మీకే ఎలాంటి సఖ్యత లేదు. అనైక్యత అవును. ఉన్నదో చూడండి, ఇలాంటిది మేము విశ్వాసంలో మీకు కనిపిస్తుందా, కనిపించట్లేదు కదా అని ప్రచారానికి వాడుకుంటున్నారు. అవును. కాబట్టి అలా మాట్లాడిన వాళ్ళ సభకి నేను వెళ్ళను ఉమ్, అని నేను ఒకవేళ ఒక నిర్ణయం చేయగలిగాను అనుకోండి, ఆ సభకు వెళ్ళను. అలా ప్రతివాడు ఆయన సభకు వెళ్ళటం మానేస్తే ఆయన మాట్లాడే విధానం మార్చుకుంటారు, అవును. అంతే. ఉమ్, ఆ విధంగా నేను స్వీకరిస్తాను. ఉమ్. సరే, అలాగే బ్రహ్మ ముహూర్తం. ఈ బ్రహ్మ ముహూర్తం గురించి మనం చాలా విన్నాం, చాలా చెప్పుకుంటాం. కానీ చాలామందికి కూడా ఈ బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి, ఏ టైంకి ఈ బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుంది, బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల దైవ శక్తి కావచ్చు, దైవ అనుగ్రహం కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది చాలామందికి కాస్త అవగాహన అనేది తక్కువ ఉంటుంది. సో బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, దైవ శక్తి మన మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, దానికి సంబంధించిన వివరాలు మా ప్రేక్షకుల కోసం మీ మాటలో అదే ఒకసారి. తప్పకుండా ఇందాక మనం ఉమ్, మాట్లాడుకున్నట్టుగా సూర్యోదయానికి సుమారుగా 45 నిమిషాల ముందు నుంచి దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఉమ్, సో ఆ సమయంలో మనం నిద్రపోవటం ఏమాత్రం కూడా మంచిది కాదని పెద్దలు చెప్తున్నారు. ఉమ్, సూర్యుడు లేచే సమయానికి కనుక మనం సూర్యుడికి అర్ఘ్యం విడవడం కానీ, లేదా సూర్యోపాసన చేయటం కానీ, సూర్యుడిని తలుచుకుంటూ మన పూజా గదిలో మనం చేసే ప్రక్రియ, మనం కేవలం బయటకు వెళ్ళి సూర్యుని చూడటం, దాని ద్వారా సూర్యరశ్మి మనని తాకడం ఒకటే కాకుండా, ఉమ్, సూర్యరశ్మి కిటికీల ద్వారా, తలుపుల ద్వారా, గాలి ద్వారా అది ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఆ సమయంలో మనం లేవడం వల్ల ఆ కిరణాలలో ఉన్న శక్తి మన మనోబుద్ధికి తగిలి మన ఆలోచన విధానంలో పరిపక్వత రావడం, మాటలో ఒక రకమైన కుదురు రావడం, ఆలోచనలో ఒక రకమైన కుదురు రావడం, మనలో ఉన్న అలజడి క్రమక్రమేణా అది తగ్గుముఖం పట్టడం మనం అనుభవపూర్వకంగా చూడగలుగుతాం. ఉమ్, మనం ముందు రోజుల్లో కూర్చున్నప్పుడు 40 నిమిషాలు 45 నిమిషాలు ఒకవేళ పూజ చేస్తున్నా కూడా మనలో ఒక రకమైన నిలకడ స్వభావం ఉండకపోవడం గమనించే అవకాశం ఉంది. 45 నిమిషాలు మన మనస్సు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి దాని గురించి దీని గురించి, ఆ రోజు మనం కలవబోయే వ్యక్తి ఏ విషయాల గురించి మాట్లాడాలి అన్నది సడన్గా మనకి తలంపుగా వస్తుంది. మనం చేసే ప్రయాణం గురించి వెళ్ళే మీటింగ్ గురించి తలంపు వస్తూ ఉంటుంది. పూజ మాత్రం చేస్తూ ఉంటాం, అక్కడ స్తోత్రం చదువుతూ ఉంటాం, మన ఆలోచన ఆలోచన అక్కడ మాత్రం ఎక్కడో పరిగెడుతూ ఉంటూ ఉంటుంది. ఉంటాయి. ఉమ్, ఇది క్రమక్రమేణా మనం చూస్తూ ఉంటే ఏకాగ్రత పెరిగి ఇంకా బాగా పెరిగి చదివే దాని మీద మన దృష్టి రావడం నాకు అనుభవపూర్వకంగా అర్థమవుతుందమ్మా. ఉమ్, సో ఇది మనం గ్రాడ్యువల్గా ఎక్కువ రోజులు ఈ విధంగా ఈ ప్రక్రియని మనం పాటించగలిగితే తప్పకుండా మన ఆలోచన విధానము, మాట్లాడే విధానము, అలాగే ఎదుటి మనిషిని తొందరపాటుతనంతో వారిని మనం హింసించే మాటలు మాట్లాడకుండా కొంచెం నిదానం మనలో రాగలిగితే ఉమ్, సంభాషణ ఇంకా మృదువుగా చేసే అవకాశం ఉంటుంది. నలుగురితో జీవిస్తున్నప్పుడు ఆ నలుగురు కూడా మన సాంగత్యం గురించి వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఈయనతో కొంతసేపు కూర్చుంటే బాగుంటుంది కదా అని వాళ్ళలో కూడా ఒక ఆలోచన బయలుదేరుతుంది. ఉమ్, ఎప్పుడైతే మన గురించి నలుగురు మనని ఆశిస్తున్నారో, మన సాంగత్యాన్ని కోరుతున్నారో, మనం ఒక మెట్టు ఎక్కినట్టుగానే మనం భావించుకోవాలి ఖచ్చితంగా. కదమ్మా. మనం అంత దూరం నుంచి వస్తుండగానే ఎందుకైనా మంచిదని వాళ్ళు పారిపోతున్నారు అనుకోండి, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళెవరికి కూడా మన సాంగత్యం అవసరం లేదు, ఉమ్, పైపెచ్చు మన సాంగత్యంతో ఏదో ప్రమాదం వాళ్ళు ఊహించుకుంటున్నారు మనకు అర్థమైపోతుంది. ఉమ్, కాబట్టి మనం జీవించేది కేవలం మన కోసమే కాదు, మనం జీవించేది సమాజం కోసం, మనలో ఉన్న ఆలోచనల్ని పంచుకోవడం కోసం, ఇతరుల్లో ఉన్న మంచిని స్వీకరించడానికి కోసం, ఇలాంటి అనేక విషయాలు మన గురువులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి
అవన్నీ కొంత దానికి కావాల్సింది ఏమిటంటే మానసిక రకమైన పరిపక్వత. మన మైండ్ని మనం జాగ్రత్తగా ఒక వ్యవసాయ భూమికి ఏ రకంగా అయితే రైతు చేస్తాడో మన మనస్సును కూడా జాగ్రత్తగా ఆ రకంగా ఎప్పటికప్పుడు పదునుగా చేయాలి. వర్షం ఏమన్నా ఒక చిన్న వర్షం పడ్డా కూడా ఆ చినుకులన్నీ భూమిలోకి ఇంకిపోయేటట్టుగా రైతు చేస్తాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా చేయగలిగితే ఎవరైనా ఒక మాట ఒక వాక్కు మాట్లాడంగానే ఆ వాక్కు వెంటనే మనకి లోపలికి వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. దాని సారాన్ని గ్రహించే స్థితిలో కనుక మనం వెళ్ళగలిగితే అనేక విషయాలు ఇంకా బాగా తెలుసుకోవచ్చు. ఒక జీవిత కాలంలో 2-3 జీవితాల్లో కొంతమంది సంపాదించిన పరిజ్ఞానాన్ని మనం సంపాదించగలుగుతాం అనే ఒక ఆలోచన కూడా నాకు అప్పుడప్పుడు కలుగుతుంది. కాబట్టి ఈ ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర నుంచి లేవడం వల్ల ఈ విషయాలన్నీ వస్తాయి. అలాగే లేవంగానే మనకు అనేక చోట్ల గురువులు చెప్తూ ఉంటారు, మనం ముందు మన తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకుంటాం, వాళ్ళకి నమస్కారం చేసుకుంటాం, వాళ్ళ ఆశీస్సులు కోరుతాం, మనం సూర్యభగవానుడికి నమస్కారం పెట్టుకుంటాం, గురువులకి నమస్కారాలు పెట్టుకుంటాం, తర్వాత మన కన్న మాతృభూమికి దండం పెట్టుకుంటాం, పాదాలు మోపే ముందు తల్లి నేను పాదాలతో తాకుతున్నాను క్షమించు అని భూదేవికి మనం నమస్కారాలు పెట్టుకుంటాం. ఆ విధంగా ఎప్పుడైతే మన దినచర్యలను ప్రారంభిస్తామో అదొక రకమైన విజయ మార్గంలో వెళుతుంది, ఆనందభరితంగా ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని అనుభవాలు వస్తుంటాయి, మనం ఆశించింది జరగదు. ఆ పరిస్థితిలో కృంగిపోకుండా ఇప్పుడు మనందరికీ కూడా ఉగాది పచ్చడిలాగా తీపి వగరు అన్నీ కలిసే వస్తుంటాయి, పులుపు తీయదనం. కాబట్టి ఆ అనుభవాల్లో కొన్నిసార్లు ఎక్కడో మనకి అసంతృప్తి కలుగుతుంది, మనం అనుకున్నది జరగట్లేదు, మనం అనుకున్నట్టుగా ప్రభుత్వం నుంచి ఏదో ఆదేశం రాలేదు, మనం అనుకున్నట్టుగా మనకి ధన సహాయం ముట్టలేదు, అనుకున్నట్టుగా మన ఇంట్లో ఎవరిదో వివాహం జరగలేదు, అనుకున్నట్టుగా మనం కడదాం అనుకున్న భవనం కట్టలేకపోతున్నాం, ఏదో ఒక సమస్య. ఎలా దాన్ని స్వీకరించాలి? స్వీకరించినంతసేపు మనసులో వికారం చెందకుండా ఒక రకమైన ఆత్మవిశ్వాసంతో రేపటి కోసం ఎదురు చూద్దాం, ఇవాళ సరే అంత బాగాలేదు రేపు బాగుంటుంది అనే ఒక ఆత్మబలాన్ని చేకూర్చడానికి కూడా ఇలాంటి అలవాట్లు దోహదపడతాయని నేను భావిస్తున్నాను. అలాగే సార్, ఇప్పుడు మన ధర్మం ప్రతిరోజు ఆలయాలకి వెళ్ళాలి అంటూ కూడా చెప్తుంది అనుకుంటున్నాం. అయితే ప్రతిరోజు ఆలయంకి వెళ్ళాలి అంటే ఈ రోజుల్లో చాలామందికి అది కుదరని పని. ఆలయాలకి వెళ్ళకుండా ఏదో ఏ పండక్కో పబ్బానికో గుడికి వెళ్ళామా వచ్చామా అన్నట్లు ఇప్పుడు ప్రస్తుతం సమాజం అనేది ముందుకెళ్తుంది. ఇలాంటప్పుడు మన ధర్మంలో ఉన్న కొన్ని నియమాలు కావచ్చు, అలాగే గుడికి ఈ టైంకి ఉదయాన్నే వెళ్ళాలి అన్న ఒక అంశం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. అలాంటప్పుడు గుడికి వెళ్ళలేని పక్షంలో మనం ఏం చేయాలి? నిజంగా ప్రతిరోజు గుడికి వెళ్ళాలనేది మన ధర్మంలో ఉందా? లేదమ్మా, అంటే మనం కొంచెం లోతుగా ఆలోచన చేస్తే కొంతమంది గురువులు కూడా దీని గురించి మాట్లాడారు. ఏమిటంటే ఇంట్లోనే మనం సామాన్యంగా హిందూ కుటుంబాలలో మన ఇంట్లోనే ఒక మందిరం పెట్టుకుంటాం, ఈశాన్య దిక్కులో సామాన్యంగా పెట్టుకుంటాం, ఇంకా మరి వేరే విధానం లేకపోతే ఉత్తర దిక్కును పెట్టుకుంటాం, పశ్చిమ దిక్కు కూడా కొన్నిసార్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు, దక్షిణ దిక్కు మాత్రం మనం పెట్టుకోం. ఏదో ఒక దిక్కులో వెంకటేశ్వర స్వామి ఫోటోను, అమ్మవారి ఫోటోను, లేదా ఇంకేదైనా విగ్రహాలు ఉంటే విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని మనం పూజ చేస్తాం. ఇంట్లో పెట్టుకున్న ఇది కూడా దేవాలయమే ఏమా. ఇక్కడ ఏ రకమైన పూజ జరగాలి, వీధిలో మన కాలనీలో ఉన్న గుడిలో ఏ పూజ జరగాలి, తిరుమల క్షేత్రంలో ఏ పూజ జరగాలి, కేదార్నాథ్లో ఏ పూజ జరగాలి, ఇవి మన ఋషులు చాలా చక్కగా వీటి గురించి ఆలోచన చేశారు. ఉదాహరణకి నిర్ణయించారు, ఇతోధికంగా వాటి గురించి చెప్పారు. ఉదాహరణకి ఇంట్లో ఉన్న నా దేవాలయాన్ని పరిశుభ్రం చేసుకోవడం, పవిత్రమైన ఒక శరీర ఆకృతితో వెళ్ళి కూర్చోవడం, అంటే స్నానం చేసి చక్కగా విభూతి, తిలకం, బొట్టు ఏదో ధరించి ఒక మంచి వస్త్రంతో వెళ్ళి కూర్చుని స్వామివారికి దీపారాధన చేయడం, అగరబత్తి వెలిగించడం, ఏదో స్తోత్రం చదువుకోవడం, సుప్రభాతం చదువుకోవడం మనం చేసే విధి. ఒకవేళ
కొన్ని కులాలకు చెందిన వారైతే సంధ్యావందన విధి చేయొచ్చు. కొన్ని కులాల వాళ్ళలో ఇతర మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్ని వారు పాటిస్తూ పూజ చేసుకుంటూ ఆ దేవుణ్ణి మనం కోరేది మన గురించి కోరుతున్నాం. నా గురించి, నా ఆరోగ్యం గురించి, మా భార్య ఆరోగ్యం గురించి, పిల్లల యొక్క మేలు గురించి, వాళ్ళ చదువు సంధ్యల గురించి, మా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే వారి ఆరోగ్యం గురించి, ఈ ప్రార్థన అంతా కూడా స్వార్థపూరితమైన ఆలోచనతో భగవంతుడితో సాగుతున్న సంభాషణ ఇది. వీధిలోకి వెళ్ళాను. వీధిలో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికీ నా పేరే చెప్పారు సంకల్పంలో, నా గోత్రనామాలు చెప్పారు. కానీ అక్కడ భగవంతుడిని నేను కోరేది సమాజం గురించి. ఆ సమాజంలో అలజడి తగ్గాలని, సమాజంలో శాంతి భద్రతలు పెరగాలని, సమాజంలో స్త్రీమూర్తులందరికీ కావలసిన గౌరవం లభించాలని, సమాజంలో అసమానతలు తగ్గాలని, సమాజంలో ఎవరికి దుర్భిక్షం రాకుండా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, ఇలాంటి విశ్వజనీయమైన కోరికలు కోరటం ఆ దేవాలయంలో చేయవలసిన విధి. తిరుమల క్షేత్రం ఉన్నది ఒక రకమైన ఓ ప్రతిజ్ఞ తీసుకున్నాను. నేను స్వామివారికి ఒక వ్రతం పెట్టుకున్నాను, ఒక నియమం పెట్టుకున్నాను. స్వామి, ఈ విధంగా జరిగితే మీ దేవాలయానికి వచ్చి నేను తలనీలాలు ఇస్తాను, లేదా మీ దేవాలయం ఎదురుకుండా 20 కొబ్బరికాయలు కొడతాను, లేదా నడిచి కొండ ఎక్కుతాను అని మొక్కు ఏదైతే మనం చేర్చుకుంటామో స్వామికి, ఆ మొక్కు తీర్చుకోవడానికి తిరుమల క్షేత్రానికో, శ్రీశైల క్షేత్రానికో, కనకదుర్గమ్మ క్షేత్రానికో, సింహాచల క్షేత్రానికో, అన్నవరానికో వెళ్తాం. ఇంకా ముక్తి కేంద్రాలు ఉన్నాయి కొన్ని, కేదార్నాథ్, బద్రీనాథ్, అలాంటి పెద్ద పెద్ద క్షేత్రాలు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో, అమర్నాథ్, ఇవన్నీ కూడా హిమాలయ ప్రాంతంలో ఉన్న క్షేత్రాలు. దానికి ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ముక్తి కోసం వెళ్ళాలి. నా ఉత్తర జన్మ ఇంకా ఉండకుండా, నేను చేస్తున్న కర్మ శేషం ఉండకుండా, ఆ ఫలం అంతా కూడా ఈ జన్మలోనే అనుభవించేటట్టుగా చేస్తూ నాకు ముక్తిని ప్రసాదించు అని కోరడానికి ఈ క్షేత్రాలకు వెళ్ళాలి. ఇవాళ అంతా కలగా పులకం అయిపోతుంది సమాజంలో. మన గ్రామ దేవత, మన గ్రామంలో ఉన్న దేవత మనకి కావలసిన వరాలన్నీ తీర్చగలదు. ఉదాహరణకి మా గ్రామ దేవత చోడవరం గ్రామంలో ఆరుపోటమ్మ మా గ్రామ దేవత. నేను యథార్థంగా చెప్తున్నానమ్మా, కృష్ణా జిల్లాలో నాగాయలంక ప్రాంతంలో చోడవరం దగ్గర ఉన్న ఆరుపోటమ్మ దేవాలయంలో మా కుటుంబీకులందరం కూడా, మా లంకవారు అని చెప్పబడే మా వంశంలో వారు, మేమందరం కూడా గత 2 సంవత్సరాల నుంచి, ఈ మధ్యకాలంలోనే ఇది గ్రహించగలిగాము దురదృష్టవశాత్తు. కానీ ఈ 2 సంవత్సరాల్లో వెళ్ళి ఆ గ్రామదేవతకి పూజ చేసి అమ్మవారిని కోరిన ప్రతి కోరిక అమ్మవారు తీరుస్తోంది. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో చక్కటి విషయాలు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, మీ కెరీర్ వైజ్ కావచ్చు, మా ప్రేక్షకులకి మంచి సలహాలు, సూచనలు, చక్కటి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదా, ఇది ఈనాటి ఆధ్యాత్మిక సౌరవం. కీప్ వాచింగ్ CVR Home.